నమస్తే, వెల్కమ్ టు టుడే 18 న్యూస్. నేను మీ కల్పన. గత 2 రోజుల నుండి సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా చక్కర్లు కొడుతుంది. అదేంటంటే ఆది ఒక సవాల్ విసురుతుండనమాట రాజకీయ నాయకులకి. వీళ్ళందరూ కూడా ఎలాంటి టైంలో కనిపిస్తారో మనకందరికీ తెలిసిన విషయమే. చూడండి ఒక్కసారి. రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ నాయకులందరికీ ఒక్కటే ఛాలెంజ్. ఎవరైనా సరే, ఏ రాజకీయ నాయకుడైనా వాళ్ళ గుండెల మీద చెయ్యేసుకొని నేను పవన్ కళ్యాణ్ గారి కంటే నిజాయితీ పరుడని ఎవరినైనా ఒక్కరిని చెప్పమను చూద్దాం ఒక్కసారి. నాకు తెలిసి ఆ ధైర్యం కూడా ఎవరు చేయలేరు. అలా చెప్పాలంటే ఒక ధైర్యం ఉండాలి, అలా బతకాలంటే ఒక దమ్ము ఉండాలి. అలాంటి దమ్ము, ధైర్యం, నిజాయితీ, నిబద్ధత, ఉదారత ఉన్న ఒకే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలా ఆది జబర్దస్త్ లో చేయాల్సిన కామెడీ ప్రజల మధ్యలోకి వచ్చి జనసేన తరఫున కామెడీ చేస్తున్నమాట. వీళ్ళందరూ కూడా మనకి ఎప్పుడు కనిపిస్తారంటే ఓట్లు అడుక్కుండే సమయంలో కనిపిస్తారు. ఏ రాజకీయ నాయకుడైనా ఎవరైనా కూడా ఓట్లు అడుక్కుండే టైంలో మనకు కనిపిస్తారు అనమాట. అయితే ఈ ఓట్లు అడుక్కుండే క్రమంలో గత 2 ఏళ్ల క్రితము పవన్ కళ్యాణ్ గెలవక ముందు ఎలా మాట్లాడిండు, గెలిచిన తర్వాత ఏం చేస్తుండు, ఎలా ప్రజల్ని కాపాడుకుంటూ వస్తున్నాడు, ఇవన్నీ పక్కన పెడితే కొంతమంది ఆర్టిస్టులు బయటికి వచ్చి జనసేన పార్టీ తరఫున ప్రచారం చేస్తూ ఆది ఒక సవాల్ విసిరిండు. ఆది గురించి మాట్లాడిన తర్వాత, ఆ జోక్ గురించి మాట్లాడిన తర్వాత మనం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గురించి కూడా మనం మాట్లాడదాం. ఒకసారి ఆ జోక్ విందాం. ఆది ఏం జోక్ చేస్తున్నాడో ప్రజలతోటి, రాజకీయ నాయకుల గురించి. అది నేనైతే జోక్ గానే తీసుకుంటున్నా, మరి మీరు ఎలా తీసుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. ఒకసారి ఆది ఏం మాట్లాడిందో మనం విందాం ఒక్కసారి. ఒకే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ నాయకులందరికీ ఒక్కటే ఛాలెంజ్. ఎవరైనా సరే, ఏ రాజకీయ నాయకుడైనా వాళ్ళ గుండెల మీద చెయ్యేసుకొని నేను పవన్ కళ్యాణ్ గారి కంటే నిజాయితీ పరుడని ఎవరైనా ఒక్కరిని చెప్పమను చూద్దాం ఒక్కసారి. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ నాయకులు అందరికీ ఒక సవాల్ విసురుతున్నాడంట. ఎవరు? హైపర్ ఆది. జబర్దస్త్ లో కామెడీ చేస్తున్న హైపర్ ఆది రోడ్లపైకి వచ్చి ప్రచారం చేస్తూ ఏం కామెడీ చేస్తుండు అంటే, నిజాయితీ పరుడు ఎవరైనా ఉన్నారా? ఏ నిజాయితీ పరుడు అంట? పవన్ కళ్యాణ్ లాగా నిజాయితీ పరుడు ఎవరైనా ఉన్నారా అని ఆయన క్వశ్చన్ చేస్తుండనమాట మనల్ని. చూడండి. రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ నాయకులందరికీ ఒక్కటే ఛాలెంజ్. ఎవరైనా సరే, 2 రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ నాయకులందరికీ ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా, పవన్ కళ్యాణ్ అంత నిజాయితీ పరుడు, పవన్ కళ్యాణ్ అంత నిక్కర్స్ అయిన రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారా అని ఛాలెంజ్ చేస్తున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ ఎంత నిజాయితీ పరుడు అంటే, మొట్టమొదటిగా ఆయన అక్కడ నిలబడ్డప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల్లో ఆయన పోటీ చేసినప్పుడు ఒక్క సీటు కూడా ఆయన గెలవలేదు. ఎంత దూరం వెళ్ళాలన్నా ముందడుగు ఒక్కటే, ఎంత మంది మోసే చరిత్రైనా రాసేది ఒక్కడే. ఎక్కడికైనా ఇలాగే వస్తా, ఇలాగే ఉంటా, జనంలో ఉంటా, జనంలా ఉంటా. అంత నిజాయితీ పరుడు. ఆయన ఎంత నిజాయితీ పరుడు అంటే, చంద్రబాబు మోదీతో కలిసిన తర్వాత గెలిచినంత నిజాయితీ పరుడు. ఆయన ఎంత నిజాయితీ పరుడు అంటే, గెలవక ముందు క్రిస్టియన్, ముస్లిం, హిందూస్ అందరూ భాయి భాయి అనే ఆయన, నేను బైబుల్ వాక్యాలను చదివాను, బైబుల్ వాక్యాలంటే నాకు ఇష్టము, లేకపోతే నేను ముస్లిం సోదరుల ప్రేమను చూశాను, పవిత్ర రంజాన్ గురించి ఆయన మాట్లాడుతూ. సో ఈ వీడియో క్లిప్ కూడా చూడండి. ముఖ్యంగా హిందువులందరికీ నేను చెప్తా ఉన్నాను, మీరు ముస్లింలను చూసి మీరు నేర్చుకోండి. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్ష వహిస్తున్న నా ముస్లిం సోదరులందరికీ నా హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు. గుళ్ళల్లో సంస్కృతాలు మంత్రాలు చదవకూడదు అంటారు, ముస్లింస్ ఆ మాట అంటున్నారా? ఆయన మాట్లాడుతూ ఏమన్నాడంటే, పవిత్ర రంజాన్ గురించి మాట్లాడుతూ, ముస్లిం సోదరులు ఏ రోజైనా గుడి గురించి మాట్లాడడం కానీ, హిందూ సోదరుల గురించి మాట్లాడడం కానీ, ఇవన్నీ కూడా ఎప్పుడు జరిగినాయి అంటే ఎలక్షన్స్ కంటే ముందు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత
ఎలక్షన్స్ కంటే ముందు ఇంకా వాలంటీర్స్ గురించి మాట్లాడిండు. 3,000 మంది గల్లంతయ్యిండ్రు, మహిళలు కనిపిస్తలేరు, ఇవన్నీ చాలా నినాదాలు లేవట్టిండు. ఎవరు? మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆ రోజు నేను చెప్పాను 3,000 మంది మహిళలు అయిపోయారంటే అందరూ నా మీద విరుచుకుపడ్డారు వైసీపీ వాళ్ళంతా. ఈ రోజున కేంద్ర హోంశాఖ చెప్పింది పార్లమెంట్ సాక్షిగా. అలాగే ఈ రోజున విశాఖపట్నం ముఖ్యంగా ఉత్తరాంధ్ర నుంచి 155 మంది చిన్నపిల్లలు అదృశ్యం అయిపోయారు. ఇది కైలాష్ సత్యార్థి అని నోబెల్ అవార్డు గ్రహీత ఆయన చెప్పింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ హైయెస్ట్ చైల్డ్ ట్రాఫికింగ్ జరుగుతుంది ఆయన చెప్పింది, నేను చెప్పింది కాదు ఇది. సో లా అండ్ ఆర్డర్ పరిస్థితి బాగలేదు. నమస్కారానికి ప్రతి నమస్కారం, అభివాదం చేస్తే ప్రతి అభివాదం చేయడం మన సంస్కారం. దాన్ని బయటికి నువ్వు నాకు ఆంక్షలు విధిస్తారు కానీ ఈ క్రైమ్ చేసే వాళ్ళకి ఆంక్షలు లేవే. పోలీస్ శాఖని వారి వ్యవస్థని కట్టుదిట్టంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకొని ఇస్తే క్రైమ్ తగ్గుద్ది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను వెలికి తీస్తా అవి ఇవి ఈ వీడియో కూడా చూసేయండి. సలహాలు సూచనలు ఇచ్చే వాళ్ళు అక్కర్లేదు, యుద్ధం చేసేవాళ్ళు కావాలి. కొత్త రక్తంతో, కుతకుతలాడే రక్తంతో గుండెలు చరించుకునే యువ రక్తం కావాలి. దాష్టికాన్ని నిలబడే యువకులు కావాలి. కత్తులు పట్టుకునే వీర మహిళలు కావాలి. ఎన్నో మాట్లాడిండు. దాని తర్వాత ఆయన గెలిచిన తర్వాత బయటికి వచ్చిన ప్రజాపాలన ఏంటంటే సనాతన ధర్మంలో ఆయన ముందుకెళ్తున్నాడు. మంచిదే. ఒకప్పుడు మేము నాస్తికులం అన్నాడు, అది అయిపోయింది. దాని తర్వాత నేను చిలకరింపు బాప్తిజం తీసుకున్నా, నేను బైబిల్ను పాటిస్తున్నా అన్నాడు, అది అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే సనాతన ధర్మం అని మొత్తుకుంటున్నాం. దేనికి సనాతన ధర్మం అంటే? సనాతన ధర్మానికి ఒకరు ప్రారంభించింది కాదు ఇది. ఒక వ్యక్తి కూర్చోబెట్టి ఒకరు స్టార్ట్ చేసింది కాదు ఇది. కొన్ని వేలాది సంవత్సరాలుగా అన్ని మతాలని, అన్ని విశ్వాసాలని అలింగనం చేసుకున్న నేల ఇది. ఆయన ప్రజాపాలనలోనికి రాగానే డిప్యూటీ సీఎం గా ఆయన పదవి స్వీకరించగానే ఆయన లేవనెత్తిన విషయం ప్రజా సమస్యలు ఎక్కడున్నాయి, ఏ జిల్లాలో ఏ సమస్య ఉంది, ఏ జిల్లా గవర్నమెంట్ స్కూళ్లలో ఏ సమస్య ఉంది, లేకపోతే ఏ ఎమ్మెల్యే కరెక్ట్ గా వర్క్ చేస్తున్నాడో లేదో, లేకుంటే ఏ దళిత వాడలో ఏం జరుగుతుంది, లేకపోతే ప్రజలకు ఏం అవసరము, ఇవన్నీ పక్కన పెట్టేసి దాదాపు 2 సంవత్సరాల నుండి అంటే 2024-25 నుండి కూడా ఒక చర్చ జరుగుతుంది. అది కూడా మన నేషనల్ వైడ్ గా మొత్తం అందరికి తెలిసిన విషయమే. తిరుపతి లడ్డు నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని ఆ మాట లేవనెత్తడం జరిగింది. ఏం చెప్పాను సార్? తిరుపతి లడ్డులో అడల్ట్రేషన్ జరిగిందని చెప్పాను. మీరు కరెక్ట్ చేసుకోండి. నేను ఎందుకు మాల వేసుకుని తిరిగానంటే, నేను మనోహర్ గారు చాలా పర్యాలు మేము తిరుపతి వెళ్ళినప్పుడు, తిరుపతి తిరుగుతున్నప్పుడు మాకు చెప్పారు కల్తీ జరుగుతుంది సార్. ఇక్కడ జనంలో ఉన్న మాట చెప్తాను సార్. 1 కిలో నువ్వుల నూనె ఇంత ఖరీదుంటే ఈ కిలో నెయ్యి ఎలా దొరుకుతుంది సార్ వీళ్ళకి? ఇది కల్తీ కాకపోతే మీకు అర్థం కావట్లేదు. నాకు ఆ గిల్ట్ నాకుంది. దాని తర్వాత సనాతన ధర్మం అని ఆయన గుడిమెట్లు గడిగిండు, మాలలు ధరించిండు, దీక్ష చేసిండు, ఇవన్నీ చేసిండు పవన్ కళ్యాణ్. మరి ఇవన్నీ చేసిన పవన్ కళ్యాణ్ దాని తర్వాత సుప్రీంకోర్టు సిట్ వేసింది, నెయ్యిలో ఏం కలవలేదని చెప్పింది, జంతు కొవ్వు కలవలేదని చెప్పింది. మళ్ళీ ఇప్పుడు ఒక కమిటీ వేసి అందులో ఏవో కెమికల్స్ కలిసాయని చెప్పి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవన్నీ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. మంచిదే. ఎంతో మంది ప్రజలు భక్తులు తినే ప్రసాదం గురించి మీరు చాలా బాగా ఆలోచిస్తున్నారు, దానికి హ్యాండ్స్ అప్ చెప్తున్నాం. అయితే దీంతో పాటు ప్రజల సమస్యలు మీకు ఎందుకు పట్టడం లేదు? మీ సొంత నియోజకవర్గంలోనే గెలవక ముందు ఇలా ఉండేది ఇలా చేస్తా అన్న పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత ఎందుకు మత విద్వేషాలను రెచ్చగొడుతూ ఓన్లీ ఈ సనాతన ధర్మం మీదనే వెళ్తున్నాడు? ఎందుకు ప్రజా సమస్యల మీద ఆయన మాట్లాడడం లేదు? ఎక్కడ ఏ స్పీచ్ లో చూసినా దాదాపు ఈ 2 సంవత్సరాలలో, ఒకప్పుడు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు, గత ప్రభుత్వం ఉన్నప్పుడు వాలంటీర్స్ గురించి మాట్లాడిన ఆయన ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదు? గల్లంతైన ఆ 3,000 మంది మహిళలను ఎందుకు తీసుకురాలేదు? ఇంకా సుగాలి ప్రీతి ఆ అమ్మాయి గురించి కూడా ఎందుకు మాట్లాడడం లేదు? సుగాలి ప్రీతి 14 ఏళ్ల బిడ్డని స్కూల్కి వెళ్తే 10 మందిని నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడు ఎవడు?
జగన్మోహన్ కి బొక్క పడితే చిన్న గులకరాయి పడితే రాష్ట్రం అంతా ఊగిపోతే సగటు మనిషి బాధ మనకి తెలియదు. సగటు మనిషి బాధ మర్చిపోయాం. నిజంగా నాకు ఆవేదన ఉంది, ఏడుపు వస్తుంది. తప్పు జగన్మోహన్ రెడ్డి కాదు, మందే. మనకు పౌరుషం చచ్చిపోయింది. దాస్యం చేసే కంటే కూడా చచ్చిపోవడం మేలు. ఆయన ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదు? గల్లంతైన ఆ 3,000 మంది మహిళలను ఎందుకు తీసుకురాలేదు? ఇంకా సుగాలి ప్రీతి ఆ అమ్మాయి గురించి కూడా ఎందుకు మాట్లాడడం లేదు? ఇప్పుడు ప్రజాపాలనలో వీళ్ళందరూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి కనబడడం లేదా? మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ రాగానే ఆంధ్రప్రదేశ్ ని తప్పుదోవ పట్టించి దాన్ని నాశనం చేసేది కాక మళ్ళీ ఇక్కడ ఈ కమెడియన్ వచ్చేసి ఏం చెప్తున్నాడంటే, 2 తెలుగు రాష్ట్రాలలో ఎవరైనా ఉన్నారా పవన్ కళ్యాణ్ అంత నీతి నిజాయితీ పరుడు అంట. అంత నీతి నిజాయితీ పరుడు కాబట్టే ఊసరవల్లి రంగులు మార్చినట్టు పవన్ కళ్యాణ్ మాటలు మారుస్తాడు అనమాట. ఒంగోలు గోపాలనగర్ వీధి బడిలో చదువుకున్నాను రా నేను. బాపట్లో పుట్టాను. నేను పల్నాడులో పుట్టాను మర్చిపోకండి. ఎక్కడ పుట్టానో నాకు తెలియదు. మన సిద్ధవటాన్ని చూసి నేను అనుకుంటా ఉన్నా, ఇక్కడ నేను పుట్టుంటే ఎలా ఉండేది గ్రామంలో అనిపించింది. నేను చిన్నప్పుడు చిరాల్లో పెరిగినవాడు. బందర్లోనే పుట్టారు. నేను గుంటూరులోనే పుట్టా. నర్సపురం బస్ స్టాండ్ లో తప్పిపోయాను నేను. చూసారు కదా, అందులో ఏముంది? ఆయన ఎక్కడ చదువుకున్నాడు అనేది పర్టికులర్ గా చెప్పడం లేదు. ఆయన ఏ ఊర్లో పుట్టింది పర్టికులర్ గా చెప్పడం లేదు. నేను బాపట్ల అంటే బాపట్లలో పుట్టినా బాపట్లలో చదివినా అంటాడు. నేను చీరాలతో కొంగు పట్టుకొని తిరిగినా అంటాడు. అసలు ఆయన ఏం మాట్లాడుతున్నో ఆయనకైనా అర్థం అవుతుందో కాదో నాకైతే అర్థం కాదు. మరి ప్రజలారా మీకేం అర్థం అవుతుందో మీరే ఆలోచించండి. మరి హైపర్ ఆది వేసిన జోకు ఇది నేను జోక్ అనుకుంటున్నా, మరి మీరేమనుకుంటారో నాకు తెలియదు. ఆయన జబర్దస్తులో వేయాల్సిన ఆ స్టేజ్ మీద వేయాల్సిన మాటలు నేను ఎక్కడేసినా తీసుకుంటారేమో ప్రజలని అనుకుంటారేమో. మీరు జబర్దస్త్ స్కిట్ చేస్తే లేకపోతే సినిమా డైలాగ్స్ చెప్తే ప్రజలు నవ్వుతారు, కానీ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలాగా మాట్లాడితే ఎవ్వరు కూడా సహించరు. హైపరాది ఇది గుర్తుపెట్టుకో. 2 రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ నాయకులను పోల్చి నువ్వు మాట్లాడినప్పుడు మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో కలిసి ఎందుకు పనిచేస్తున్నారు? ప్రధాని నరేంద్ర మోడీ కూటమి ప్రభుత్వం అని చెప్పి బీజేపీ వాళ్ళతో పొత్తు పెట్టుకొని ఎందుకు వాళ్ళతోటి ట్రావెల్ చేస్తూ మహాకూటమి ప్రభుత్వం ద్వారానే జనసేన గెలిచింది అని ముందుకు వెళ్తున్నప్పుడు మీకు తెలుస్తలేదా? పవన్ కళ్యాణ్ చాలా నీతి పరుడైనప్పుడు, చాలా నిజాయితీ పరుడైనప్పుడు ఒక్కడే పోరాడి ఎందుకు గెలవలేకపోయిండు? కూటమి ప్రభుత్వం ఎందుకు అవసరం వచ్చింది? మరి 2 తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ అంత నీతి నిజాయితీ పరుడు ఆ రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారా అని ఛాలెంజ్ విసిరిన హైపర్ ఆది మరి చంద్రబాబు నాయుడు నీతి నిజాయితీ పరుడు కాదు కదా నీ దృష్టిలో? మోడీ నీ దృష్టిలో నీతి నిజాయితీ పరుడు కాదు కదా? ఒక్కడే ఉన్నాడు పవన్ కళ్యాణ్ అన్నావు. మరి ఆ ఒక్కడు నీతి నిజాయితీ పరుడు 1 వేలో వెళ్ళాలి కానీ అవినీతి పరులతోటి ఎందుకు కలిసిండు? ఇది నువ్వు చెప్పిన మాటనే. ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేయండి ఈ వీడియో చూడండి. ఓకే, 2 రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ నాయకులకు ఒకటే ఛాలెంజ్. ఎవరైనా సరే వాళ్ళ గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పండి, ఉదారత నిజాయితీ ఇవన్నీ ఉన్న రాజకీయ నాయకుడు ఒకే ఒక్కడు పవన్ కళ్యాణ్ అంట. మరి పవన్ కళ్యాణ్ అయినప్పుడు ఒకే ఒక్కడిగా ఉన్న ఈయన అవినీతి పరులతో ఎందుకు చేయగలిపిండు? హైపర్ ఆదిని నేను అడుగుతున్నా. హైపర్ ఆది అన్న మాటలే మీరు వినండి బాగా. హైపర్ ఆది ఏమంటున్నాడంటే 2 తెలుగు రాష్ట్రాల్లో మరి వాళ్ళ కూటమి ప్రభుత్వంలో కూడా చంద్రబాబు నాయుడు రాజకీయ నాయకుడే. ఆయనకి ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది. దాదాపు ఆయనకు అన్ని తెల్లంటికలు వచ్చేసినాయి. ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళు ఆయన ఎట్లున్నాడో కానీ దాని తర్వాత మిగతా 30-40 ఏళ్ళు మొత్తం రాజకీయంలోనే ఉన్నాడు. మరి ఆయన కూడా గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పాలి. ఇప్పుడు హైపర్ ఆది 2 రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ నాయకులకు సవాల్ విసిరిండు, ఏ ఒక్కరైనా ఉన్నాడా అని. మరి మోడీ కూడా రాజకీయ నాయకుడే,
ఆయనకు కూడా సవాల్ విసిరినట్టే, ప్రతిపక్షంలో ఉన్న రాజకీయ నాయకులకు సవాల్ విసిరినట్టే. అంటే చూడండి, మనకు స్వాతంత్రం వచ్చి ఇన్ని రోజులు అవుతుంది కదా, ఇన్నేళ్ళు అవుతుంది కదా, ఈ ఇన్నేళ్లలో కూడా రాజకీయ నాయకులు ఎవ్వరు కూడా నీతి నిజాయితీ పరులు కాదు, ఓన్లీ పవన్ కళ్యాణ్ మాత్రమే అన్నట్టుగా హైపర్ ఆది చెప్పుకొచ్చిండు. మరి హైపర్ ఆది చెప్పిన ఈ మాటను మరి కూటమి ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకులు ఎందుకు ఖండించలేకపోతున్నారు? అంటే పవన్ కళ్యాణ్ ఒక్కడే నిజాయితీ పరుడా, మేం కాదా అని ఎందుకు వాళ్ళు క్వశ్చన్ చేయలేకపోతున్నారు? ఆలోచించండి. సరే, ప్రతిపక్షంలో ఉన్న గత ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకులను గుండెల మీద చేసుకొని చెప్పండి అంటే అది వేరే. కానీ ఈయన ఏమంటున్నాడంటే, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ నాయకులందరికీ నేను ఒక ఛాలెంజ్ చేస్తున్నా అని బహిరంగంగా ఛాలెంజ్ చేస్తున్నాడు. మరి ఇది ప్రతి రాజకీయ నాయకుడు ఎలా తీసుకోవాలనుకుంటున్నారో అది మీకే వదిలేస్తున్నా నేను. దయచేసి హైపర్ ఆది గారిని నేను ఏం కోరుతున్నా అంటే, కామెడీలు జబర్దస్త్ స్కిట్ లో బాగా పండిస్తాయి, రాణిస్తాయి, కానీ ప్రజల మధ్యలోకి వచ్చి మీరు కామెడీ చేస్తే అది నవ్వడం మానేసి ప్రజల మనోభావాలు దెబ్బతీస్తారు. ఊసరవల్లిలాగా మాటలు మార్చే పవన్ కళ్యాణ్ ఎలా నీతి నిజాయితీ పరుడవుతాడు? మతాల మధ్యలో చిచ్చు పెట్టేవాడు, కులాల మధ్యలో చిచ్చు పెట్టేవాడు. మీకు తెలీదా పీఠాపురంలో ఏం జరిగింది, దళితుల వాడలో ఏం జరిగింది? దళితులను అగ్రవర్ణ కులాలు వెళ్ళగొట్టినప్పుడు మీరు ఎక్కడ పోయిండ్రు? పీఠాపురంలో జరిగిన ఈ కుల వివక్షత గురించి జరిగినప్పుడు హైపర్ ఆది ఎక్కడ పోయిండు? లేకపోతే డిప్యూటీ సీఎం కళ్ళేమన్నా మూసుకుపోయినాయా? నిన్న ఇప్పటికీ కూడా జరుగుతూనే ఉన్నాయి త్రిపుల్ R అరాచకాలు. ఎందుకు అక్కడ ఆగడం లేదు? అంటే క్రైస్తవులు మనుషులు కాదా? నేను బైబిల్ చదివి ఒక్కటే నేర్చుకున్నా, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడని శ్లోకాలు చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నేను అన్నిటికీ సిద్ధం. తెలుగుదేశం నాయకులు కూడా ఒకటే చెప్తున్నాను, బైబిల్ సూక్తి మీరు కూడా పాటించండి. తనని తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడు. మేము ఎప్పుడు తగ్గే ఉంటాం. ఈసారి ప్రజలు గెలవాలని నేను కోరుకుంటున్నాను. ఈ రోజు నీకు అక్కడ జరుగుతున్న అరాచకాలు కనపడడం లేదా? హైపర్ ఆది రోడ్లపైకి వచ్చి ఇప్పుడు ఈ మున్సిపల్ కార్పొరేషన్ లో జరుగుతున్న దీనిలో 2 తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులకు ఒక ఛాలెంజ్ అయితే ఇసిరినావు, కానీ ముందు నీది నువ్వు చక్కగా చూసుకో. అక్కడ చేయి కామెడీలు, కానీ జనంలో కామెడీలు చేయొద్దు. జనంలో కామెడీలు చేస్తే ఇంకొకసారి ఏం జరుగుతుంది అంటే, నువ్వు ప్రచారానికి కూడా వెళ్ళలేనంతగా నీకు బుద్ధి చెప్తారు. జాగ్రత్త. పిఠాపురంలో సొంత నియోజకవర్గం, పవన్ కళ్యాణ్ గెలిపించుకున్న సొంత నియోజకవర్గంలో అరాచకాలు జరుగుతుంటే పట్టించుకొని పవన్ కళ్యాణ్, కుల వివక్షత జరుగుతుంటే పట్టించుకొని పవన్ కళ్యాణ్, ఆయననే మత చిచ్చులు పెడుతూ నడుచుకుంటూ వెళ్తున్న ఈ పవన్ కళ్యాణ్, ఇవేవి కనబడనట్టుగా నడుచుకుంటున్న పవన్ కళ్యాణ్ ఎలా నీతి నిజాయితీ పరుడు అవుతాడు? ఒకసారి ఆలోచించండి. ఆయన నీతి నిజాయితీ పరుడని మన హైపర్ ఆది నేను కామెడీ చేస్తా కదా, బాగానే పండించినా, బాగానే క్లిక్ అయినా నేను జబర్దస్త్ లో, ఇప్పుడు జనసేన పార్టీలో ద్వారా కూడా నేను వెళ్తే నేను ఏది చెప్పినా అది వింటారు ప్రజలు, నేను ఏ డైలాగ్ వేసినా అది తీసుకుంటారు అని అనుకుంటున్నారా? ఎందుకు మీ మీద ఉన్న అభిమానం ఎందుకు పోగొట్టుకుంటున్నారు? సినీ ఫీల్డ్ లో పవన్ కళ్యాణ్ కు మీకు ఇంకా చాలా మందికి ఉన్న ఫ్యాన్స్ అభిమానాన్ని ఈ రాజకీయంలోకి వచ్చి ఉన్న అభిమానం మొత్తం కూడా చెత్త పెంట కుప్పలాగా చేసుకుంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ప్రతి రాజకీయ నాయకుడిని, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి రాజకీయ నాయకుడికి, ఇది ప్రతిపక్షం కాదు, అధికార పక్షం కాదు, 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రతి రాజకీయ నాయకుడు అంట, ఇటు రేవంత్ రెడ్డి కావచ్చు, లేకపోతే కేటీఆర్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, మోడీ కావచ్చు, వీళ్ళందరూ కూడా నీతి నిజాయితీ పరులు కాదు. ఓన్లీ పవన్ కళ్యాణ్ మాత్రమే నీతి నిజాయితీ పరుడు అంట. ఇది ఎవరు డిక్లరేషన్ చేస్తున్నారంటే హైపర్ ఆది డిక్లరేషన్ చేస్తున్నా అనమాట. ఇంకా పైగా ఏమంటున్నాడు అంటే, మీ గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పండి అంటున్నాడు. మరి ఆయన చేసిన ఈ ఊసరవిల్లి మాటలు, మతాల మధ్యలో చిచ్చులు పెట్టడము, దళితుల మీద జరుగుతున్న దాడులను ఖండించకపోవడము, ఇది ఎంతవరకు కరెక్టో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి ప్రజలు ఆలోచించాల్సిన విషయం. వీళ్ళు ఎప్పుడు మనకు కనిపిస్తారంటే, ఓట్లు అడగడానికి మన ఇంటి ముంగలకు వచ్చి అడుక్కున్నప్పుడు మాత్రము అమ్మమ్మ ఓట్లేయండి, అయ్యా ఓట్లేయండి, ఓటర్ అన్నల్లారా ఓట్లేయండి అని అడుక్కుంటారు. కానీ సమస్యలు వచ్చినప్పుడు మాత్రము వీళ్ళకు కులాలు గుర్తుకొస్తాయి, మతాలు గుర్తుకొస్తాయి, సనాతన ధర్మం గుర్తుకొస్తుంది. పవన్ కళ్యాణ్ కి ఓట్లు అడిగినప్పుడు భారతదేశంలో లేకపోతే ఇండియాలో మొత్తం సనాతన ధర్మమే ఉంది అని ప్రచారాలలో ఎందుకు చెప్పలేదు? అప్పుడేమో ముస్లిం, క్రిస్టియన్, హిందూ, సిక్కుస్ అందరూ భాయ్
అన్న నువ్వు ఇప్పుడేమో అందరికీ బాయ్ బాయ్, మేమొక్కరమే బాయ్ బాయ్ అని ఈ వివాదాలు ఎందుకు లేపుతున్నారు? మీరు అధికారానికి లడ్డు వివాదం అప్పజెప్పిండ్రు, అధికారం మీద ఎందుకు ట్రస్ట్ చేయకుండా మనుషుల మధ్యలో చిచ్చు పెట్టేలాగా మాట్లాడుతున్నారు? ఇవన్నీ ప్రోత్సహించి ఒక సామెత ఉంటది చూడండి, గాలి వానలు చిలికి చిలికి తుఫాన్ అయ్యిందంట. సో అలాగా ఈయన ఎప్పుడైతే ఈ లడ్డు వివాదం తీసుకొచ్చిండో, ఆ లడ్డు వివాదం ద్వారా దాదాపు ఈ 2-3 నెలల్లోనూ 2026లో స్టార్ట్ అయిన వివాదాలు ఏంటంటే క్రిస్టియన్ హిందూస్ కి మధ్యలో వివాదాలు. ఎక్కడ చూసినా ఇవే గొడవలు. ఇవా మీరు నేర్పించేది? ఇదా ప్రజలకు చేసే మేలు? మీరు అన్న మాటలన్నీ నెరవేర్చండి. ఫస్ట్ మీరేమన్నారు? వాలంటీర్స్ గయాప్ అయ్యిండ్రు, కిడ్నాప్ అయ్యిండ్రు అన్నారు. ఇప్పటికి కూడా ఆ మాట ఊసే ఎత్తుతలేరు. మరి ప్రతిపక్షంలో మీరున్నప్పుడు, అప్పుడు ఓట్లు అడుక్కోవడానికి మీరు వచ్చినప్పుడు, అమ్మా మీకు ఇచ్చే 5,000 వాలంటీర్స్ అన్నలు మీకు ఇచ్చే 5,000 అది మీకు ఎంతో మంచిది అని మాట్లాడిన మీరు, మరి అందులో మిస్ అయిన ఆడవాళ్ళను ఇప్పుడు ఎందుకు చూపించడం లేదు? ఇప్పుడు ఎందుకు ఆ టాపిక్ మాట్లాడడం లేదు? ఓన్లీ సనాతన ధర్మంలో ఉన్న లడ్డు గురించి మాత్రమే ఎందుకు మాట్లాడుతున్నారు? మీకు లడ్డుతో పాటి ఆ భక్తితో పాటి ప్రజలు కూడా అవసరమే కదా. ప్రజలు ఓట్లు వేయందే మీరు గెలిచిండ్రా? ఇప్పుడు ప్రజలు ఓట్లు వేయందే మీరు అధికారంలోకి వచ్చిర్రా? ప్రజలు ఓట్లు వేయందే మీరు అధికార పక్షంగా ఉండి ఇప్పుడు లడ్డు వివాదం గురించి మాట్లాడుతున్నారా? సరే, మీరు లడ్డు వివాదం గురించి మాట్లాడుతున్నారు, ఒకవేళ అధికారం లేకపోతే మీరు ఎలా మాట్లాడేవాళ్ళు? ఒకసారి ఆలోచించండి ప్రజలారా. మనం ఓటేసి ఎలాంటి నాయకులను గెలిపించుకుంటున్నాము, గెలిచే ముందు ఎలా ఉంటున్నారు, గెలిచిన తర్వాత ఎలా ఉంటున్నారు? ఊసరవల్లిలాగా రాజకీయ నాయకులు కూడా రంగులు మారుస్తున్నారు. ఊసరవెల్లేమో రంగులు మారుస్తుంది, ఈ రాజకీయ నాయకులు మాత్రము మాటలు మారుస్తున్నారు. హైపరాది మాటలు విన్నాం కదా. హైపరాదికి కొంచెమైనా బుద్ధి జ్ఞానము ఉంటే ఇలాంటి మాటలు మాట్లాడడు. ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ ఎంతో మంది రాజకీయ నాయకులు ఉన్నారు. ఇందులో చాలా రాజకీయంలో ఉంటూ 1 రూపాయి సంపాదించని వాళ్ళు కూడా ఉన్నారు. ఇందులో గుమ్మడి నర్సయ్య అనే వ్యక్తి కూడా ఉన్నారు అనేది జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆయన ఇప్పటికి కూడా సైకిల్లో తిరుగుతూ ఇవన్నీ చేస్తూ ఉంటాడు. ఒక్కరైనా ఉన్నారా అని ఛాలెంజ్ విసిరిన నువ్వు రాజకీయ నాయకుల గురించి తెలుసుకోలేదా? అలాంటి రాజకీయ నాయకులు ఉన్నారు. ఊసరవెల్లిలాగా రంగులు మార్చే రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. హైపరాది నువ్వు తెలుసుకొని మాట్లాడితే మంచిగా ఉంటది. అంతేగాని అక్కడ చేసిన కామెడీలు ఇక్కడ చెయ్యకు. ఇంకొకసారి నువ్వు ఇట్లా కామెడీలు చేసినావు అనుకో, ప్రజల మధ్యలో కూడా నువ్వు రాలేవు. నువ్వు క్వశ్చన్ చేయి పవన్ కళ్యాణ్. గతంలో వాలంటీర్స్ గురించి మాట్లాడినావు కదా, పవన్ కళ్యాణ్ అన్న ఏమైందన్నా అని అడుగు. ఇవన్నీ అడగనికి రాదు. కానీ పిఠాపురంలో దళితుల గురించి గొడవ జరుగుతుంది కదన్నా, అదేమైందన్నా అని అడుగు. లేకపోతే హుండీ నియోజకవర్గంలో హిందూస్ కి క్రిస్టియన్స్ కి మధ్య ఈ త్రిపులార్ అనే ఆయన వివాదం రేపుతున్నాడు కదన్నా, అదేమైందన్నా అది చూడలేదని అడుగు. ఇవన్నీ అడగకుండా పవన్ కళ్యాణ్ ఒక్కడే నీతిపరుడు అని చెప్పడానికి నువ్వెవరు అసలు? అది చెప్పాల్సింది ప్రజలు, నువ్వు కాదు. నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్ లో ఎవరు నీతి పరులు, ఎవరు నిజాయితీ పరులు అని చెప్పే హక్కు, అధికారము అన్ని కూడా ఓటర్లకు మాత్రమే ఉంది. ఇప్పుడు ఏదో ఆయన ఎలక్షన్ కంటే ముందు చెప్పిన డైలాగులు చూసి, లేకపోతే ఊగిపోయిన విధానం చూసి, ఆయన ఊగుతాడు కదా మస్తు డైలాగులు చెప్పుకుంటూ, ఆ ఊగిపోయిన విధానం చూసి సనాతన ధర్మం ఇవన్నీ అంటాడు కదా. Islam, I respect Christianity, I respect Sikhism, I respect Buddhism and all the other dharmas. But I am an unapologetic Sanatani Hindu. ఇవన్నీ చూసి మంచిగా హిందువులు కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, లేకపోతే నాస్తికులు కావచ్చు, ఇంకెవరెవరైనా ఆయన అభిమానులు కావచ్చు, అందరు కూడా ఆలోచించి పవన్ కళ్యాణ్ కు ఓట్లేసిరు. 21 సీట్లు సంపాదించుకురు మంచిగానే, అది కూటమి ప్రభుత్వంలో ఉన్నందుకు. అదే నీతి నిజాయితీ పరుడుగా ఉండి 1 సీట్ అయినా గెలిచి చూపించాల్సింది. ఒకవేళ ఆయన నీతి నిజాయితీని నమ్ముకొని ఉంటే కూటమి ప్రభుత్వంలోకి వెళ్ళకపోతుండే. సో పవన్ కళ్యాణ్ మాటలు ఎలా మారుస్తున్నాడు మీకు అందరికీ తెలుసు కదా. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మరి ఆది మాట్లాడిన మాటలు తప్ప కరెక్టా అనేది మీరు కామెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం ఎలాగుంది, అక్కడ అరాచకాలు జరుగుతున్నాయా లేదా
అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో అన్నది కూడా ప్రజలారా మీరే కామెంట్ చేయండి. ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి టుడే 18 న్యూస్.